హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 29th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ను కూడా ఈ యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణం చేయడం జరిగింది. ఓకే, భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు తాజాగా రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణం చేయడం జరిగింది. హర్యానాలోని అంబాలా వైమానిక దళ కేంద్రంలో ఈ రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణం చేయడం జరిగింది. ఈ రాఫెల్ ఫైటర్ జెట్లో ఎవరు ప్రయాణం చేయడం జరిగింది అంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రయాణం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా ఈ రాష్ట్రపతి నిలవడం జరిగింది. ఓకే, ద్రౌపది ముర్ము గారు ఈ రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణం చేసిన తొలి రాష్ట్రపతిగా నిలవడం జరిగింది. దీనితో పాటుగా పాకిస్తాన్కి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ 7 రాఫెల్ ఫైటర్ జెట్ను కుప్పకూల్చినట్లుగా ప్రకటన చేసుకోవడం జరిగింది. దానికి కౌంటర్గా ద్రౌపది ముర్ము గారు ఈ రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణం చేయడం జరిగింది. దీనితో పాటుగా ఈ రాఫెల్ ఫైటర్ జెట్ యొక్క పైలట్ అయిన ఉమెన్ శివాంగి గారితో ఒక ఫోటోను కూడా తీసుకోవడం జరిగింది. ఈ రాఫెల్ పైలట్ అయిన శివాంగి గారితో ఒక ఫోటోను తీసుకొని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ శివాంగి గారిని క్యాప్చర్ చేసుకున్నట్లు ప్రకటించుకోవడం జరిగింది. ఓకే, ఈ శివాంగి గారిని రాఫెల్ జెట్తో పాటుగా క్యాప్చర్ చేసుకున్నట్టు ప్రకటించడం జరిగింది. దానికి కౌంటర్ చేసుకుంటూ ముర్ము గారు ఈ ఫోటోను విడుదల చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణం చేసిన తొలి రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. దీనికి రిలేటెడ్గా అబ్జర్వ్ చేస్తే ఇదే తరహాలో మనకి రాష్ట్రపతి గారు 2023లో అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ బేస్లోని సుఖోయ్ 30 MKIలో కూడా ప్రయాణం చేయడం జరిగింది. ఓకే, ద్రౌపది ముర్ము గారే 2023లో సుఖోయ్ 30 MKIలో కూడా ప్రయాణం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సుఖోయ్ మరియు రాఫెల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఈమె నిలవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈమె అరౌండ్ 25 నిమిషాల పాటు ప్రయాణం అనేది చేయడం జరిగింది. ఈ రాఫెల్ జెట్లో 25 నిమిషాల పాటు ప్రయాణం చేయడం జరిగింది. రాష్ట్రపతి గారు భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ఇండియన్ ప్రెసిడెంట్ ఈ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా ఈ రాఫెల్ జెట్ను అబ్జర్వ్ చేస్తే రాఫెల్ జెట్ను ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రాఫెల్ను 2020లో భారత వైమానిక దళంలో చేర్చడం జరిగింది. ఓకే, 2020 నుంచి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అంబాలా ఎయిర్ బేస్ అనేది ఈ రాఫెల్కు స్క్వాడ్రన్గా నిలవడం జరిగింది. ఈ అంబాలా ఎయిర్ బేస్ అనేది ఈ రాఫెల్కు ఒక స్క్వాడ్రన్ గోల్డెన్ యారోగా నిలవడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాఫెల్లో సోర్టీ చేసిన మొదటి భారత రాష్ట్రపతిగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఒప్పందాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు మరియు యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు SJ-100 విమానం ఉత్పత్తి కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, SJ-100 విమానం ఉత్పత్తి కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ఏ సంస్థల మధ్య జరిగింది అంటే భారతదేశం యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో పాటుగా రష్యా యొక్క యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దీని లక్ష్యం ఏమిటి అంటే రష్యన్ SJ-100 జెట్లను భారతదేశంలో తయారు చేయడం కోసం ఈ MOUను కుదుర్చుకోవడం జరిగింది. ఇది భారతీయ పౌర విమాన తయారీ రంగంలో HAL పాల్గొనడంలో ఒక కీలక అడుగుగా నిలవడం జరిగింది. ఓకే, ఈ విమానాలు పర్టికులర్గా పౌర ప్రయాణం కోసం దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కమర్షియల్ పర్పస్ కోసం ఈ MOUను కుదుర్చుకోవడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ SJ-100 గురించి అబ్జర్వ్ చేస్తే వీటిని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే ప్రస్తుతం రష్యా వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. వీటిని యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒక షార్ట్ రేంజ్ పౌర జెట్ విమానాలు. ఓకే, ఇవి చాలా తక్కువ దూరం మాత్రమే ప్రయాణించడం జరుగుతుంది. ఇందులో 2 ఇంజన్లు ఉండడం జరుగుతుంది. ఇది అరౌండ్ 103 ప్రయాణికులను క్యారీ చేసే కెపాసిటీ ఈ విమానాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, అరౌండ్ 100కు పైగా
ప్రయాణికులను క్యారీ చేసే కెపాసిటీ ఈ విమానాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఇది షార్ట్ రేంజ్ అంటే అరౌండ్ 3500 కిలోమీటర్ల వరకు దీని పరిధి అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక ట్రావెల్లో అరౌండ్ 3500 కిలోమీటర్లు జర్నీ చేసే కెపాసిటీ అనేది ఈ విమానాలకి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ విమానాల కోసం ఏ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మరియు యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. పర్టికులర్గా SJ-100 విమాన ఉత్పత్తి కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ IITస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా IIT మద్రాస్ అనేది NCERTతో ఒక MOUను కుదుర్చుకోవడం జరిగింది. పర్టికులర్గా ఎడ్టెక్ మరియు పరిశోధన కార్యక్రమాల కోసం ఈ NCERT అనేది IIT మద్రాస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మనం రెగ్యులర్గా కూడా కరెంట్ అఫైర్స్లో ఈ IITస్ను డిస్కస్ చేయడం జరుగుతుంది. వీక్లీ అట్లీస్ట్ ఒక 3 to 4 IITస్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇట్లానే మనకి ఈ IIT మద్రాస్ అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. తాజాగా ఈ IIT మద్రాస్ అనేది NCERTతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. పర్టికులర్గా దేనికోసం అంటే విద్యా పరిశోధన, అభివృద్ధి, శిక్షణ మరియు సాంకేతిక ఏకీకరణను బలోపేతం చేయడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. విద్యారంగంలో ఇన్నోవేషన్, ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్లో ఇన్నోవేషన్స్ తీసుకురావడం, టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందించడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఎవరెవరి మధ్య జరిగింది అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT మరియు IIT మద్రాస్ మధ్య ఈ MOU అనేది కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా యునైటెడ్ నేషన్ టూరిజం బెస్ట్ టూరిజం విలేజ్ 2025 గాను అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఎక్కడ ప్రకటించారు అంటే చైనాలోని హుజౌ నగరంలో ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. 2025 గాను యునైటెడ్ నేషన్ టూరిజం వాళ్ళు ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఓకే, ఇది 5th ఎడిషన్. ఎక్కడ ప్రకటించారు అంటే చైనాలో దీన్ని ప్రకటించడం జరిగింది. ఏ సంస్థ పర్టికులర్గా దీన్ని ప్రకటించడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్ టూరిజం. దీనిని ఒకప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్గా పిలిచేవారు, కానీ ఇప్పుడు దీన్ని ప్రస్తుతం యునైటెడ్ నేషన్ టూరిజంగా పిలవడం జరుగుతుంది. ఈ అవార్డులో ముఖ్యాంశాలను మనం అబ్జర్వ్ చేస్తే 52 గ్రామాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, బెస్ట్ టూరిజం విలేజెస్గా 52 గ్రామాలకు ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆవిష్కరణ, సస్టైనబిలిటీ మరియు సాంస్కృతిక పరిరక్షణకు గుర్తింపుగా ఈ అవార్డులను 52 గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఇంపార్టెంట్ ఏమిటి అంటే 2025లో ఈ జాబితాలో భారతదేశం నుంచి ఏ గ్రామం కూడా ఎంపిక అవ్వడం జరగలేదు. ఓకే, భారతదేశం నుంచి ఏ గ్రామం కూడా ఈ అవార్డులో ఎంపిక అవ్వడం జరగలేదు. మనకి గత అవార్డ్స్లో అబ్జర్వ్ చేస్తే తెలంగాణ నుంచి పోచంపల్లి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, తెలంగాణ నుంచి పోచంపల్లి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనితో పాటుగా దోర్దో, గుజరాత్లో ఉన్న దోర్దో గ్రామం కూడా ఈ యునైటెడ్ నేషన్ టూరిజం బెస్ట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. కానీ 2025లో ఏ గ్రామం కూడా ఎంపిక అవ్వడం జరగలేదు. ఇక్కడ 2025లో ఎంపికైన కొన్ని ప్రముఖ గ్రామాలను అబ్జర్వ్ చేస్తే స్లోవేనియా నుంచి బ్లాడ్, ఇండోనేషియా నుంచి పెముటిరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి మూజో విలేజ్, జపాన్ నుంచి కోయాసాన్, స్పెయిన్ నుంచి ఎజ్కరే. ఈ గ్రామాలు అనేవి 2025 గాను ఎంపిక అవ్వడం జరిగింది. దీన్ని ముఖ్యంగా 9 ప్రమాణాలు 9 పారామీటర్స్తో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 9 ప్రధాన పారామీటర్స్ను తీసుకోవడం జరిగింది. ఈ 9 పారామీటర్స్ను సాటిస్ఫై చేసిన గ్రామాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. భారతదేశం నుంచి ఏ గ్రామం కూడా సెలెక్ట్ అవ్వడం జరగలేదు. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా యూరోపియన్ చెస్ క్లబ్ కప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, 2025 గాను ఈ యూరోపియన్ చెస్ క్లబ్ కప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ చెస్ క్లబ్లో భారతదేశానికి చెందిన గ్రాండ్ మాస్టర్లు అయిన డి గుకేష్ మరియు దివ్యా దేశ్ముఖ్ గోల్డ్ మెడల్ను సాధించడం జరిగింది. ఓకే, మహిళల్లో అయితే దివ్యా దేశ్ముఖ్, పురుషుల్లో అయితే డి గుకేష్ గోల్డ్ మెడల్స్ను సాధించడం జరిగింది. ఈ విజయాలు 2025 అంటే నెక్స్ట్ మంత్లో గోవాలో జరగబోయే చెస్ వరల్డ్ కప్ ముందు భారత్ చెస్కు ఒక పెద్ద ప్రోత్సాహంగా నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ చెస్ వరల్డ్ కప్లో డి గుకేష్ మరియు దివ్యా దేశ్ముఖ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రోత్సాహకంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఈ యూరోపియన్ చెస్ క్లబ్ కప్ను ఎవరు స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది అంటే డి గుకేష్ మరియు దివ్యా దేశ్ముఖ్ స్వర్ణ పథకాలను గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ దొంబరాజు గుకేష్ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే సూపర్ చెస్ టీం తరపున ఆడడం జరిగింది. వ్యక్తిగత పోటీల్లో స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు 2024లో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను
డి గుకేష్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్గా ఇతడు నిలవడం జరిగింది. దివ్య దేశ్ముఖ్ను అబ్జర్వ్ చేస్తే భారత మహిళా గ్రాండ్ మాస్టర్లో దివ్య దేశ్ముఖ్ కూడా ఒక వ్యక్తిగత బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ యూరోపియన్ చెస్ క్లబ్ కప్ 2025 గాను స్వర్ణ పథకాలను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డి గుకేష్, దొమ్మరాజు గుకేష్ మరియు దివ్య దేశ్ముఖ్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఛాంపియన్షిప్ను మనం అబ్జర్వ్ చేస్తే అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. 2025 గాను అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం అనేది స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది. ఓకే, భారత క్రీడాకారుడైన సుజిత్ కల్కల్ 65 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో ఒక గోల్డ్ మెడల్ను గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అండర్-23 విభాగంలో పర్టికులర్గా 65 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో సుజిత్ కల్కల్ గారు ఈ గోల్డ్ మెడల్ను గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఎవరు ఈ స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది అంటే సుజిత్ కల్కల్. ఏ వర్గంలో అంటే పర్టికులర్గా 65 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో ఈ గోల్డ్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఫైనల్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన ఉమీదో జోన్ జలాలోవ్ను ఓడించి ఈ గోల్డ్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ విజయం అనేది తన తొలి ప్రపంచ టైటిల్. ఓకే, ఈ విజయం అనేది ఇతనికి తొలి వరల్డ్ టైటిల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ అనేది చైనాలో బీజింగ్లో జరిగింది. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ అనేది ఎక్కడ జరిగింది అంటే భారత రాయబార కార్యాలయంలో ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది జరిగింది. ఓకే, చైనాలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహ ఆవిష్కరణ అనేది జరిగింది. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి ఎవరు అంటే చైనాకు చెందిన యువాన్ జీకున్ గారు ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఈ విగ్రహాన్ని ఎవరు రూపొందించారు అంటే చైనా యొక్క ప్రముఖ శిల్పి అయిన యువాన్ జీకున్ గారు రూపొందించడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎవరు ఈ విగ్రహాన్ని రూపొందించారు అంటే యువాన్ జీకున్ గారు ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు చైనా యొక్క సంబంధాలను మనం అబ్జర్వ్ చేస్తే ఠాగూర్ గారు 1924లో చైనాలో పర్యటించడం జరిగింది. 1924లో ఇతను చైనాలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ప్రముఖ జీ జిమో మరియు లియోన్ కిచావా గారిని కలవడం జరిగింది మరియు వారితో ఒక సన్నిహిత స్నేహాన్ని కూడా ఏర్పరచుకోవడం జరిగింది. దీనితో పాటుగా ఆయన ఏషియన్ రినెసెన్స్ అనే భావనను కూడా బలంగా ప్రచారం చేయడం జరిగింది. ఓకే, ఈ ఏషియన్ రినెసెన్స్ అనే భావనను కూడా బలంగా ప్రచారం చేయడం జరిగింది. ఠాగూర్ యొక్క ఆలోచనలు అనేవి భారత్ చైనా యొక్క సాంస్కృతిక అనుబంధానికి ఆధార స్తంభంగా కూడా పరిగణించబడడం జరుగుతుంది. పర్టికులర్గా ఇతను 1924లో చైనాలో పర్యటించడం జరిగింది. ఇతని పర్యటనతో పాటుగా ఇతను చైనాతో ఏర్పరచుకున్న సంబంధాలకు బంధంగా ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే చైనాలోని బీజింగ్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా క్యామరూన్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్ బియా గారు తిరిగి విజయం సాధించడం జరిగింది. ఓకే, 92 ఏళ్ల గల ఈ పాల్ బియా గారు ఈ క్యామరూన్ అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడం జరిగింది. ఇతని నేమ్ ఏమిటి అంటే పాల్ బియే. ఇతని యొక్క వయసు ఎంత అంటే ప్రస్తుతం 92 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఇతను 53.66%తో గెలుపొందడం జరిగింది. ఇతను 53.66% ఓట్లను సాధించడం జరిగింది. ఇతని ప్రతిపక్ష అభ్యర్థి ఇస్సా చిరోమా పకారి గారిని ఓడించి ఇతను ప్రస్తుతం క్యామరూన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఇక్కడ ఇతని నేమ్ ఏమిటి అంటే పాల్ బియే. ఎందుకంటే ఇతను ప్రపంచ ప్రెసిడెంట్స్లో అత్యధిక వయసు గల ప్రెసిడెంట్గా కూడా నిలవడం జరిగింది. ఓకే, ఇతను ఓల్డెస్ట్ ప్రెసిడెంట్గా కూడా నిలవడం జరిగింది. ఎందుకంటే ఇతని యొక్క వయసు ఎంత అంటే 92 సంవత్సరాలుగా ఉండడం జరిగింది. పాల్ బియా గారు 1982 నుంచి వరుసగా క్యామరూన్ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఓకే, 1982 నుంచి కంటిన్యూస్గా కూడా ఈ క్యామరూన్కు ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఆయన ప్రపంచంలోనే అత్యంత కాలం పాలన సాగిస్తున్న నాయకుల్లో కూడా ఒకరిగా నిలవడం జరిగింది. ఇతని యొక్క పార్టీ నేమ్ ఏమిటి అంటే క్యామరూన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్స్. క్యామరూన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనే పార్టీ తరఫున ఇతను పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన స్పష్టమైన మెజారిటీతో విజయం అనేది సాధించడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్లో కూడా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.